నా పేరు రేణుక అండి. మాది చేపలు అమ్ముతామండి మేము. కృష్ణలంక మాది. 2 సార్లు మా పాపకి లేదు, మా బాబుకి ఇల్లు లేదు. మాకు మట్టికి ఒక గది బట్టే ఉంది. సరే ఇల్లు చాలతలేదని మా పాపకి మా పాపకి భర్త వదిలేశాడు. 2 పిల్లలు అయినా ఇల్లు లేదని చెప్పి పెట్టా. అయినా రాలా. మరి వారంటీని అడిగితేనేమో చేస్తున్నామమ్మా రాలేదన్నాడు. కానీ నాకు 4 సంవత్సరాలు జగనన్న వచ్చినాయి డబ్బులు, చేయూత వచ్చినాయి. మా మనవడికి కూడా వచ్చినాయిలే, కానీ 4 సార్లు అమ్మఒడి వచ్చింది. పింఛన్ ఎవరికి లేదు. ఇంకా 45 సంవత్సరాల డబ్బులు వస్తున్నాయి అనుకోండి. ఈ సంవత్సరం అసలు రాలా, ఏమి కూడా రాయలా. మళ్ళీ రుణమాఫీ అన్నారు, పన్నీ అన్నారు. ఎంటర్ చేయించుకుంటే అయ్యి వాళ్ళ అయ్యి పళ్ళ. ఇప్పుడు వరకు ఇల్లు ఇంకెవరిని అడగాలో మాకు తెలవక ఆపేసాం అన్నమాట. వారంటీ తెలుసు కాబట్టి అడిగాం మేము. వాళ్ళేగా చెప్పేదని ఆయన్ని అడిగితే ఏదన్నా ఉంటే మేము వచ్చేవుతాంలమ్మా అంటున్నారు. కానీ ఏమీ చెప్పలా మరి. ఇంకంతే. కానీ బాగానే ఉంటుందండి. మా వరకు మటుకు బాగానే ఉంది. జగన్ ప్రభుత్వం బాగానే ఉంది. కానీ మేము ఇక్కడ నిలబడము. మాకు ఇంత స్థానం, ఇగో ఏ వ్యాపారం చేసుకోవడానికి కూడా స్థానం మాకు ఈ ఏరియా ఎమ్మెల్యే గారు మల్లాది విష్ణు గారు, కార్పొరేటర్ అనిత గారు వీళ్ళు మాకు సహాయం చేశారు. మేము ఇక్కడ రోడ్డు మీద పెట్టారు కానీ మరి ఎందుకని రాలేదు. ఒకసారే వచ్చినాయి మాకు, రెండోసారి రాలా. ప్రాబ్లం ఏంటంటే బ్యాంకులో ఇది అయిపోయింది, బ్యాంక్ బుక్ మారిపోయింది. అప్పుడు బ్యాంకులోనే మాకు ఇది అయిపోయింది, దానివల్ల రాలేకపోయింది. రెండోసారి పడలా డబ్బులు. దాని ప్రభుత్వం మాకేమీ అన్యాయం చేయలే. బాగానే ఉంటుంది, మాకు బాగానే ఉంటుంది అనుకుంటున్నాం. కానీ మాకు అక్కడ మా ఏరియా కృష్ణలంకలో గద్దె రామ్మోహన్ రావు గారు, ఆయన ఏ ఒక్కటైనా మాకు అందుబాటులో ఉంటారు. కాకపోతే అంటే ఈ ఏరియాలో బతుకు తెరువు వచ్చేసరికి ఇక్కడ మల్లాది విష్ణు గారు మాకు ఇక్కడ సహాయం చేసి అదే చేస్తాం. ఇంకెవరో రాలే మా ఏరియాకి. వచ్చినా మేము వేసుకునేది అదేలేండి. ఇంకెవరో రాలే మా ఏరియాకి, దిగలేదు. ఇది వచ్చినా పర్వాలా, ఏది వచ్చినా పర్వాలా, మనకేమి అన్యాయం జరిగేది ఏముంది. అందరితో పాటు మేము అంతే. నా పేరు అప్పారావులేండి. మేదర పని చేస్తూ ఉంటామండి. రాలేదు, తెలీదు. మరి వాళ్ళంటే మనకి మరి ఆడవాళ్ళకి కానీ చెప్పారో ఏంటని తెలియదు. మా ఇంట్లో ఆడవాళ్ళకి పిల్లలు అంటే చిన్నపిల్లలు ఎవరు లేరు అండి. వచ్చే ఆల్రెడీ మనకి అది లేదు, ఏం లేదు. ఫంక్షన్ అంటే మా నాన్నగారికి వస్తాయి, వస్తాయి పక్క. మన వాళ్ళు ఇవన్నీ ఎందుకులేండి బాబు, అలా బాగోదు, పద్ధతి కాదు. ఏదైనా ఇప్పుడు ఎవరైనా ఎవరి ద్వారైనా మనకి ఇప్పుడు మంచిగా జరగాలి, కానీ అదే కావాల్సిందే. ఇంకేంటి ఎల్లకాలం ఇదే చేయాలంటే చేయలేముగా. ఉంతుని కొలిది ముసలి వయసు వస్తుంది కానీ వయసు రాదుగా. అది అవును. డిమాండ్ అంటే మా వాళ్ళు ఎవరు ముందుకు రారండి. ఎందుకంటే ఎవరు వృత్తి ఎవరి పని మీద వాళ్ళు ఉంటారు. అసలు ముందుకు సాగాలంటే వాళ్ళతో ఒక మనిషితో పోయేది కాదు. అవునా కదా, 10 మంది దగ్గరికి వెళ్తే కానీ అది పని అవ్వదు. పర్లేదు పర్లేదు అంటే రోజు సరిపోయిద్ది. అయితే ఇది కొన్ని ఎండాకాలం ఆ టైంలో కొద్దిగా, వర్షాకాలం ఎండాకాలం బరలే, వర్షాకాలం వచ్చేపాటి కొద్దిగా డల్ అయింది. ఏంటంటే ఇప్పుడు ఈ రూపాయి పాప ఏదైనా ఉన్న కాస్త వర్షాల్లోని గట్టిన ఉపయోగపడింది. అవునవును. ఇప్పుడు పక్కాగా చేస్తాము అని అంటే ఎవరు ఎందుకు వెళ్ళమండి, ఎక్కడికైనా వెళ్ళే అవకాశం ఉంటుందిగా. ఇప్పుడు తిరగడానికి ఇప్పుడు రూపాయి అంటే ఎవరు చేదు కాదుగా. అవునా కదా. ఇప్పుడు గతంలో మాకు ఏంటంటే చంద్రబాబు నాయుడు ఉండేటప్పుడు అప్పుడు మాకు లోన్ వచ్చింది. మా మగవాళ్ళతో అది 1,50,000 అంతా లోన్ వచ్చింది. ఇప్పుడైతే ఈ మన బాయ్స్ జెంట్స్కి మట్టి ఎవరికి ఇప్పుడు 5 సంవత్సరాల్లో లేదు. అంటే లేడీస్కి గట్టిన ఏమైనా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి, కానీ మనం అయితే ఈ వృత్తి మీద
ముందుగా ఎక్కడ సాగలా. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు అని వస్తే మళ్ళీ లోన్ ఇస్తారు అని చెప్పి మళ్ళీ అంటే మరి వాళ్ళకి ఏమన్నా ఓటేసే అవకాశం ఉందా? వాళ్ళు వస్తే ఓటంటే టైం బట్టి ఏమనేది తెలియదు ఆ విషయం. మనం ఏ పాటలు అనిపిస్తుందా మరి? ఎక్కడ దానికోసం మనం చెప్పకూడదులేండి అవి ఆ విషయాలండి ఎందుకులే.